పథకాలకు ఇందిరమ్మ పేరుపై కాంగ్రెస్ బీజేపీ నాయకుల మధ్య మాటల యుద్ధం నెలకొంది. కేంద్ర ప్రభుత్వం పథకాలకు ఇందిరాగాంధీ పేరు ఎలా పెడతారని ఇటీవల బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బండి సంజయ్ ఆరోపణలను కాంగ్రెస్ నేతలు ఖండించారు. ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఉక్కు మహిళ ఇందిరాగాంధీ అని, ఆమె పేరుతో పథకాలు ఉంటే తప్పేంటని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. పొన్నం ప్రభాకర్ కి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. కేంద్ర పథకాలకు పేర్లు మారిస్తే నేరుగా లబ్ధిదారులకే సహాయం చేస్తామన్న బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు ఇందిరాగాంధీ పేరు కాకుంటే బిన్ లాడెన్, దావూద్ ఇబ్రహీం పేర్లు పెట్టుకోండని అన్నారు. రాష్ట్రానికి సంబంధించి ఇందిరమ్మ పేరు మీద జరిగే ఇళ్ల ప్రక్రియకు అవహేళనగా మాట్లాడుతున్నారు. ఎవరి ఇందిరమ్మ? ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించి, ఈ దేశ ఐక్యత కోసం ముక్కలు ముక్కలైన శరీరాన్ని చేసుకొని ఆనాడు మీ నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి తోటి దుర్గా మాతగా పోల్చబడ్డటువంటి ఇందిరమ్మ గురించి మాట్లాడుతున్నారే. నేను భారతీయ జనతా పార్టీని అడుగుతా ఉన్నా, ఇలా అటువంటి నాయకుల మీద మీ పార్టీ ఏం క్రమశిక్షణ చర్య తీసుకుంటుందని అడుగుతా ఉన్నా. ఇందిరమ్మను ఇయ్యాల కూడా గ్రామీణ ప్రాంతాల్లో నేను ఇంతకుముందు చెప్పినట్టుగా హనుమంతుని ఆలయం లేని ఊరుండకపోవచ్చు, ఇందిరమ్మ లేని ఊరుండకపోవచ్చు. అటువంటి ఇందిరమ్మకు సంబంధించిన విషయం లోపల మేము ఇందిరమ్మ ఇల్లు ఇస్తే డబ్బులు ఏమా? మేము ఎక్కడ సంక్షేమ పథకాలు ఆపం. సంక్షేమ పథకాలు ఆపే ఆలోచన భారతీయ జనతా పార్టీకి లేదు, భారత సర్కార్కి లేనే లేదు. కానీ కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాల పేరును మార్చే ప్రయత్నం చేస్తే మేము నేరుగా లబ్ధిదారులకు ఏ విధంగా ఇవ్వచ్చో దాని గురించి ఆలోచిస్తాం. సంక్షేమ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం పేరు మార్చింది. మీ ప్రభుత్వం యొక్క మీ సొంత సంక్షేమ పథకాలు, మీ నిధులతో జరిగే సంక్షేమ పథకాలు అంటే మీరు ఇందిరాగాంధీ పేరు పెట్టుకుంటారా, లేకపోతే ఒసామా బిన్ లాడెన్ పెడతారా, దావూద్ ఇబ్రాహీం పెట్టుకుంటారా? పెట్టుకోరు, మాకు ఏమో పెడతలేదు మాకు. కానీ కేంద్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలకు మీ పేరు పెట్టుకోవడం మీకు ఇబ్బంది లేదు. కానీ పైన కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకం పేరు పెట్టాలా లేదా?